హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే మ్యాచ్లు ఆడాలన్నా కాదు, ఒక టీంను సెలెక్ట్ చేయాలన్నా ఖచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి. ఒక ఆటగాన్ని పక్కన పెట్టాలన్నా, ఒక ఆటగాన్ని తీసుకోవాలన్నా చాలా ధైర్యం ఉండాలి. అందులోనూ వరల్డ్ కప్లో అయితే మరింత జాగ్రత్తగా ఆడాలి. ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోతేనే పక్కన పెట్టేస్తారు. అలాంటిది టీమిండియా కొంతమంది ప్లేయర్లు కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ ఎక్కడా ప్రయోగాలు చేయలేదు. ఖచ్చితంగా మా టీం అద్భుతంగా ఉంది, ఈ టీంతోనే ప్రపంచ కప్ను సాధిస్తాం, ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తాం అనేటట్టు ఒకే టీంతో ఆడింది. ఫస్ట్ లీగ్ మ్యాచెస్లో మహమ్మద్ సిరాజ్ను ఆడించారు, ఆ తర్వాత మిగతా ప్లేయర్లను తీసుకున్నారు. నిజానికి ఈ వరల్డ్ కప్లో ఒకరిద్దరు ప్లేయర్లు కాస్త డిసప్పాయింట్ చేశారు. అయినప్పటికీ టీమిండియా ఎక్కడ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. అదే టీంతోనే ప్రపంచ ఛాంపియన్స్ మూడోసారి కాగలిగింది. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ లీగ్ మ్యాచెస్లో వరుస డకౌట్లు. తన మీద ఎన్ని విమర్శలు వచ్చాయంటే బహుశా మరే ఆటగాడి మీద కూడా ఇన్ని విమర్శలు లేవు. మిగతా టీంల ప్లేయర్ల మీద అయితే ఇన్ని విమర్శలు రావు. కానీ టీమిండియాలో భయంకరమైన కాంపిటీషన్. అసలు ఒక ఆటగాడి కోసం కనీసం 20 మంది ఆటగాళ్లు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో సైతం అభిషేక్ శర్మను ఒక్క మ్యాచ్కు కూడా పక్కన పెట్టలేదు. ఏదో అనారోగ్యం కారణంగా ఒక మ్యాచ్కు దూరం అయ్యాడు, కానీ తననైతే జట్టు యాజమాన్యం పక్కన పెట్టలేదు. అదే కాన్ఫిడెన్స్తో తనని ఆడించింది. ఫైనల్గా అతను వరల్డ్ కప్ ఫైనల్లో మరుపురాని ఇన్నింగ్స్తో ప్రత్యర్థి గుండెలు గుబేలు మనేలా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒంటి చేత్తో ఫైనల్లో బ్యాటింగ్లో రెచ్చిపోయాడు అని చెప్పొచ్చు. సంజు శాంసన్ కూడా కన్సిస్టెన్సీగా రాణించడంతో అభిషేక్ శర్మ మరింత కాన్ఫిడెంట్తో బరిలోకి దిగాడు. మ్యాచ్లో 50 చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఆటగాడు హర్షదీప్ సింగ్. నిజంగా అతని బౌలింగ్ చూస్తేనే అర్థమవుతోంది, అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. బహుశా టీంలో స్థానం పోతుంది అనే ఉద్దేశంతో ఏమో తెలియదు, కానీ బౌలింగ్లో కాస్త వైవిధ్యం ఉన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా వికెట్లు తీస్తున్న పరుగులను మాత్రం కంట్రోల్ చేయలేక ఫస్ట్ పవర్ ప్లేలోనే ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. అయితే డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మరి ముఖ్యంగా మంచి హిట్టర్లు ఉన్న టైంలో కూడా 6ర్లు 4లు ఇవ్వకుండా చాలా కంట్రోల్ చేశాడు. అయితే ఒక సందర్భంలో అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అతను కూడా టీం నుంచే పక్కన పెట్టాలి అని చాలామంది విశ్లేషకులు భావించారు. కానీ మన జట్టు యాజమాన్యం మాత్రం ప్రతి ఒక్క ఆటగాడికి అండగా నిలిచింది. నిజానికి వరుణ్ చక్రవర్తి కూడా అంతే. వరల్డ్ కప్కు ముందు అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తను ఒక మిస్టరీ స్పిన్నర్గా ప్రూవ్ చేసుకున్నాడు. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లలో పూర్తిగా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు. కానీ వరల్డ్ కప్కు వచ్చేసరికి తను కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో ఆల్మోస్ట్ 60 పరుగులు ఇచ్చుకున్నాడు. మరో టీం అయితే ఖచ్చితంగా అన్ని పరుగులు ఇచ్చాక ఫైనల్లో ఆ ప్లేయర్ను పక్కన పెడుతుంది. ఎందుకంటే టీంలో ఇంకా క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్. అయినప్పటికీ వరుణ్ చక్రవర్తినే జట్టు యాజమాన్యం నమ్మింది. అతనితో బౌలింగ్ వేయించింది. అతను ఉండగానే టీంలో వరల్డ్ ఛాంపియన్ మరోసారి కాగలిగింది. ఇలా ఒక టీంను సెలెక్ట్ చేయాలన్నా, ఆ టీంతో ఆడాలన్నా వరల్డ్ కప్ సాధించాలన్నా చాలా పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎగ్జాక్ట్లీ టీమిండియా యాజమాన్యం అదే చేసింది. మరో టీం అయితే ఖచ్చితంగా ఒక ఆటగాడు వరుసగా 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే వరల్డ్ కప్లో ఖచ్చితంగా పక్కన పెట్టేస్తుంది. కానీ టీమిండియా మాత్రం అలా చేయలేదు. ప్రతి ఒక్క ఆటగాడికి జట్టు యాజమాన్యం, కోచ్ అండ్ స్టాఫ్ అండ్ కెప్టెన్ చాలా ఆత్మవిశ్వాసంతో వాళ్లకు మద్దతు పలికారు. వాళ్ళు కూడా సరైన సమయంలో రాణించి భారతీయ జట్టు 3వ సారి వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశారు. నిజంగా మిగతా టీంలలో ఏ టీం యాజమాన్యానికి, ఏ టీం కెప్టెన్కు, కోచ్కు ఇలాంటి గుండె ధైర్యం లేదనే చెప్పాలి.